హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు అప్పు గురించి చెప్తా. అప్పు పెద్ద ముప్పు. అప్పు దొరికింది అయ్యా అంటే ఇల్లు మునిగిందిరా కొడుకా అన్నాడట వెనకట తండ్రి. అప్పు దొరకపోవడమే మంచిది, ఎలా అయినా గడుస్తుంది. అప్పు దొరికితే అప్పే అది. మనం అప్పు చేయకుండా బతకడం నేర్చుకోవాలి. 10,000 ఉన్నప్పుడే పొదుపు చేయడం నేర్చుకోవాలి. 1,000 రూపాయలు ఉన్నప్పుడు వచ్చినప్పుడు పొదుపు చేయడం కాదు. ఎందుకంటే రోజు మనకు పైసలు వచ్చే రోజు ఖర్చు అయ్యే దినచర్యనే మనకు రోజు ఇన్ని పైసలు ఖర్చు అవుతాయి. పాలకు, కూరగాయలకు ఇలా రోజు ఇన్ని పైసలు ఖర్చు అవుతాయి. దీనివల్ల మనం ఏంటంటే మొదలు ఎదురంచుకోవాలి. అప్పు ఎవరిని షేప్ అడగద్దు. ఇలా షేప్ అడిగితే ఆ షేప్ అయ్యి తీర్చేందుకు అప్పు చేయాల్సి వస్తుంది. అప్పు పోయి ముప్పు అలా మారి అట్లా పోతూనే ఉంటుంది. అప్పు చేయక బతకడం నేర్చుకోవాలి. ఇలా పైసలు లేవనుకో మన దగ్గర, కైకిలు పోవాలి. ఇప్పుడు చిన్నతనం కాదు, తర్వాత ఇది గొప్పతనం అవుతుంది. అయితే అప్పు లేకుండా మనం బతకడం నేర్చుకున్నాం అనుకో, కైకిలు పోయినాం అనుకో, అట్లా నెల రోజులు పోయినాం అనుకో, కైకిలు ఊళ్ళో సుత వెళ్ళకపోతే అడ్డం మీద పోవాలి. సిటీకి పోయి అడ్డం మీద పోతే కంపల్సరీ కైకిలు దొరుకుతుంది. అలా కైకిలు దొరికితే ఆ కైకిలు ఒక నెల రోజులు అయినా మనకు చేయి తిరుగుతుంది. దానివల్ల ఏం చేయాలని ఆలోచించవచ్చు. అట్లా అప్పు లేకుండా బతకాలి. ఈ ఫోన్పే, గూగుల్ పే, ఈ ఈఎంఐల పద్ధతి సుత మంచిది కాదు. దీంట్లో దొరకద్దు. ఎవరిని షేప్ అడగక, అప్పు చేయక, ఈఎంఐలకు పోకుండా బతకడం నేర్చుకోవాలి. అట్లా బతికితే అంత గొప్ప ఎవరు లేరు. ఒక కోటేశ్వరుడు లెక్క బతకచ్చు అప్పు లేకుండా బతికితే. దేశంలో పెద్ద ధనవంతుల లెక్క అలా బతకడం నేర్చుకోవాలి. ఈ అప్పు చేయడం వల్ల ఈ అప్పులు తీర్చలేక మిత్తిలై ఈ ఉన్న జాగాలు తమరవుతాయి. అప్పుడు కష్టపడాల్సి వస్తుంది. ఆ అప్పుడు కష్టపడడం మంచి కాదు, ఉండి కష్టపడాలి. భూమి జాగా అమ్మక, ఎవరిని అప్పడకుండా అలా కష్టపడితే మనకు వాల్యూ ఉంటుంది. ఈ అప్పు చేయడానికి భూమి జాగా అమ్మితే మళ్ళీ పిల్లల ముంగట సుత వాల్యూ తక్కువ అవుతుంది. అట్లా భూమి జాగా అమ్మక, అప్పు చేయక బతకడం నేర్చుకోవాలి. చూడండి మీరు ఇలా, ఎందుకంటే అప్పు పెద్ద ముప్పు. అప్పు చేయక బతకడం నేర్చుకోవడం మంచిది.